రాజ్ కపూర్ సినిమా ఆహ్ అనే సినిమా రిలీజ్ అయింది, దానికి వెళ్ళా. మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళి మళ్ళీ సెకండ్ షో ఫస్ట్ షోకి వెళ్ళా. మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి మా స్కూల్కి ఆ కాంపౌండ్లో పిచ్చిగా అలా తిరుగుతూ చోట కూర్చున్నా. అందులో కార్నర్లో ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరో ఒక ఫ్యామిలీ నన్ను చూసి హూ ఆర్ యూ అని ఎంక్వైరీ చేస్తే నేను ఇలా ఇందులో జాగ్రత్త వచ్చాను, రేపు చేరతాను, రేపు మండే కదా, మీరు ఎక్కడ ఈవేళ వచ్చాను, నేను నా సామాను స్టేషన్లో ఉంది, ఎక్కడ ఉండాలో నాకేం తెలియట్లేదు అని చెప్పారు. చెప్తే కమాన్ అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు పడిపేసి ఈ 500 ఎవరైనా కొట్టేస్తారేమో జేబులో అని భయం ఆలోచించి నేను బాగా వాళ్ళకే ఇచ్చాను అనమాట. ఇది కొంచెం దాచిపెట్టండి, నిదట్లో పాకెట్లోంచి పడిపోతుందేమో నాకు తెలియదు, ప్లీజ్ కీప్ ఇట్ అంటే ఓకే అని దాచిపెట్టారు. మన్నాడు ఇచ్చారు. ఇక్కడ ఆయన నన్ను చూడగానే అడ్మిషన్ చేసేసారు. తీసేసి 3rd స్టాండర్డ్లో నన్ను అడ్మిట్ చేసుకున్నారు నన్ను. సో అక్కడ మళ్ళీ 5 years ఉన్నానమ్మా. ఈ 5 yearsలోనూ ఇక్కడ సగం, ఇండస్ట్రీలో సగం. ఇక్కడ డుమ్మానే రోజు ముందు అటెండెన్స్ చేయించుకోవటం, అక్కడి నుంచి ఏదో స్టూడియోకి వెళ్ళిపోవటం. ఆ విధంగా నాకు అక్కడ రాజ్ కపూర్, దేవానంద్, గురుదత్, బిఆర్ చోప్రా 4 పరిచయం అయ్యారు. బాగా పరిచయం అయ్యారు.